ప్రభు వచ్చే టైంకి అనగా చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే అని స్టార్ట్ చేస్తూ ఆయన 3వ అధ్యాయం రాస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఈ పత్రిక రాస్తున్నది పౌలు గారు, మనకు తెలుసు. ఎక్కడి నుండి? రోమా చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు బానిస సంఖ్యల మధ్య ఆయన తిమోతికి చివరిగా రాస్తున్న పత్రిక. ఈ పత్రిక తర్వాత తన జీవితం ఉంటుందో లేదో స్పష్టత లేని కాలంలో ఈ పత్రిక తిమోతి గారికి రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో తిమోతి, ఒక కాలం రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసింది. ఇక ప్రభు సమీపంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఆయన వచ్చే టైంకి మాత్రం మనుషులు ఎలా ఉంటారు అని అంటే అని స్టార్ట్ చేస్తూ అంత్య దినములలో అపాయకరమైన చెడ్డ దినములు వస్తాయని నువ్వు తెలుసుకో తిమోతి. ఎందుకనంటే ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, మనుషులు ధనాపేక్షులు, మనుషులు బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, నెక్స్ట్ అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, స్పీడ్గా సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో వచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరినవారు. ఈ సందర్భాన్ని మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. జస్ట్ అవుట్లైన్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. ప్రభు వచ్చే టైంకి మనిషి ఎలా ఉంటాడు అని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి చాలా జాగ్రత్త వహించు, నువ్వు ప్రభు వచ్చే టైంకి ఈ అపాయకరమైన కాలములలో, అంత్య దినములలో మనిషి ఎలా మారిపోతాడంటే స్వార్థపరుడుగా మారిపోతాడట. ఈ 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఇంచుమించుగా 19 అవలక్షణాల జాబితా మాట్లాడతారు పౌలు గారు. అర్థమవుతున్నాయా? 19 అవలక్షణాలు. అవలక్షణాలు అంటే ఇంకంతకన్నా తెలుగు పదం అడగండి. మరుగుజ్జు లక్షణాలు, వికలాంగుల లక్షణాలు, పక్షవాతం వచ్చిన లక్షణాలని 19 అవలక్షణాలని ఒకే జాబితాలో ఆయన కోట్ చేస్తే ఇలా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి మనిషి ఎలా అయిపోతాడనంటే ఆయన వివరిస్తున్నాడు. ఒక్కో పదాన్ని వివరించుకుంటే టైం సరిపోదు, కానీ అవుట్లైన్స్ మాత్రం చెబుతాను. ఎలా మారిపోతాడట మనిషి? మరలా వెనక్కి వెళ్దాం. యేసుక్రీస్తు వారేమో ఖగోళ పరంగా, భౌగోళికంగా ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో యేసుక్రీస్తు వారు చెప్పారు. మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయో పౌలు గారు చెప్తున్నారు. ఏ కాలంలో? ప్రభు వచ్చే టైంకి. ఇప్పుడు ఈ లక్షణాలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనలో ఉన్నాయా లేదా అని అంటే మక్కీకి 19 అవలక్షణాలు అందరిలో కనబడతాయి. అయితే 19 అవలక్షణాలు ఒక్కరిలోనే కనబడవు, కానీ ఒక్కొక్కరిలో 1 కనబడవచ్చు, 2 కనబడవచ్చు, 4 కనబడవచ్చు, 10 కనబడవచ్చు, 19 ఒకరిలో కనబడవచ్చు. కానీ 19 అవలక్షణాల్లో ఏదో ఒక లక్షణం మనకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏం చెబుతున్నాడు ఆయన? ఫస్ట్, స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అని ఎవరిని అంటారు చెప్పండి? ఎవరు? నేను, నా వారు, నా కుటుంబం, మా అక్క కొడుకు, మా అన్న కొడుకు, మా బంధువర్గం, మా బాబాయ్, మా మేనలుడు, చెప్పండి. ఇంకా ఎవరైతే నేను, నా వారు, నా సొంత వారని సొంత లాభం కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఇతరులకి కనీసం అనువంతైన వారికి హెల్పింగ్ నేచర్ లేకుండా ఉన్న వారినే పౌలు గారు అంటున్నారు స్వార్థంతో నిండిపోతాడు మనిషి. ఇలాంటి వారు ఎప్పుడు కనబడతారు? యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి ఇలాంటి స్వార్థప్రియులు కనబడతాడు. మిగిలినోడు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగోవాలి, నా వారు మాత్రం బాగోవాలి. మిగిలినోడికి తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్లేదు, అది ఎలా పోయినా పర్వాలేదు, వాడి కోసం నాకు కనీసం ఆలోచనలో కూడా వాడికి అనువంత స్థానం ఇవ్వను, కనీసం నా గుప్పెలు విప్పి 10 రూపాయలు కూడా సహాయం చేయను, నేను బాగుంటే చాలు అని అనుకునే ఒక కాలం వస్తుందట. అది యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికట. ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఇలాంటి స్వార్థప్రియులు ఎక్కడో ఉండరు తిమోతి, సంఘంలో ఉంటారు. నేనన్నట్లా పౌలు గారు అంటున్నారు. ఇలాంటి స్వార్థపరులు బయట ఉండరు తిమోతి. బయట ఉంటే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే ఈ లోకం ఆల్రెడీ స్వార్థంతో నిండిపోయింది.
ఈ లోకమే స్వార్థపూరితమైన లోకం. పౌలు గారు అది చెప్పట్లా, ఇది సంఘంలోనే జరుగుతుందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చెప్పను, పౌలు గారే 5వ వచనంలో చెబుతున్నారు. పైకి భక్తి గలవారి వలే ఉంటారట. వీళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? అదే భక్తి గలవారు ఎక్కడుంటారు? బయట ఉంటారా, సంఘంలో ఉంటారా? నటించేవారు బయట ఉంటారా, సంఘంలో ఉంటారా? శక్తిని ఆశ్రయించలేని వారు, పరిశుద్ధాత్మని అనుభవించలేని వారు సంఘంలో ఉంటారా, బయట ఉంటారా? ఈ 19 అవలక్షణాలు మాట్లాడుతున్నది బయటి వారి కోసం కాదు, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు పౌలు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడో ఉండరు తిమోతి, బయట ఉంటే నువ్వు పట్టించుకోని అవసరం లేదు. వీళ్ళు నీ చుట్టే తిరుగుతారు, సంఘంలోనే ఉంటారు, కానీ స్వార్థంతో నిండిపోతారు. వీళ్ళకి లోకస్తులకి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు, స్వార్థంతో నిండిపోతారట. వీళ్ళకి కనీసం మంచి చేద్దామనే ఆలోచన ఉండదట. స్వలాభం, సొంతవారు, ఇక నేనే, చివరికి నేను బాగుంటే చాలు, ఎవడెలా పోతే ఏంటి అనే స్థితికి వచ్చేసిన వారు సంఘంలో ఉంటారు తిమోతి. ఇలాంటి వారితో జాగ్రత్త. ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అని అంటాడు కిందకు వచ్చేసరికి. ఇలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండు. ఒకటి స్వార్థప్రియులట. ఇలా మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే ఇక లోకానికి వీళ్ళకి కనీసం వ్యత్యాసం ఏమీ ఉండదు. లోకము అలానే ఉంటుంది, సంఘంలో ఉన్నవారు అలానే ఉంటారు. వీళ్ళ స్వార్థప్రియులు. ఇంకెవరు ఉంటారట? ధనాపేక్షలు. ఈ ధనాపేక్షలు అనగానే మనం ఎక్కడో చూస్తాం లోకంలో, కానీ పౌలు గారు అన్నారు లోకంలో కాదు, సంఘంలో ఉంటారట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోనే ఉన్నారు ఆకాన్ లాంటి వాళ్ళు. ఆ రోజు ఎలీషాతోనే ప్రయాణం చేశారు గెహాజీ లాంటి వాళ్ళు. ఆ రోజు ప్రభుతోనే పెన వేసుకుని తిరిగారు యోధా లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడో ఉండరు, సంఘంలో ఉంటారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ధనాపేక్ష అంటే వాళ్ళకి ఎంత ఉన్న ఆశ ఆవరదిక, ఇంకా కావాలి. చివరికి డబ్బు వెనకాల పడి ప్రాణాలు కూడా కోల్పోతారు. కానీ వారి ధనాపేక్ష మాత్రం చావదు. మరలా గుర్తుంచుకోండి, ఇలాంటి ధనాపేక్షలు బయట ఉంటే వేరే సంగతి తిమోతి, వీళ్ళ సంఘంలో ఉంటారు. కనీసం మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంటారు, ఇలాంటి ధనాపేక్షలు బయట కూడా కనబడతారు. అడుక్కుని కోట్లు సంపాదిస్తారు, కనీసం ఇప్పుడు మెతుకులు కడుపు నిండా తినడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే మన చుట్టూ తిరుగుతున్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు నేను కొంచెం మంచి ఆహారం తీసుకుంటే డబ్బులు ఎక్కడికి వచ్చి అయిపోతాయేమోనని, ఎక్కడ అన్న సందర్భం జరిగితే అక్కడ పోయి ప్యాకెట్లు తెచ్చుకునే వారు లేరు. డబ్బులు లెక్కదు, ధనాపేక్ష. ఏం సాధిస్తారు అంటే ఏం సాధించరు. చివరికి ఆ డబ్బు వెనకాల పరిగెట్టి ఏమవుతుంది చెప్పండి? ఆ డబ్బు అలానే ఉంటుంది, వీళ్ళు మాత్రం గోతులో పడిపోతారు, ₹1 కూడా పట్టుకెళ్ళరు. విషయం ఏంటంటే ఇప్పుడు బయట ఉంటే వేరే సంగతి, సంఘంలో ఉంటారట. సరైన తిండి తినడానికి 100 సార్లు ఆలోచిస్తారు, నిజానికి వారికి నిద్ర కూడా పట్టదు. మనసంతా దాని మీద కొట్టుకుంటుంది. దానం. దానికోసం ఏదైనా చేస్తారు. అబద్ధాలు ఆడేస్తారు. ఏదైనా చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారంటే తిమోతి, నీ చుట్టూ ఉంటారు. జాగ్రత్త. ఇలాంటి వారికి నువ్వేం చేయాలంటే విముఖుడవై ఉండుము. నెక్స్ట్, బెంకములాడువారు అంటే అర్థం ఏంటి చెప్పిన తెలుగులో? అది తెలుగు పదమే. బింకములాడువారు అంటే ఏంటి? పోనీ ఇంకొంచెం అబద్ధములాడువారు ఓకే, ఇంకా దాన్ని ఇంకా ఎలిబరేట్గా మాట్లాడుకుంటే మన తెలుగు భాషలో డైరెక్ట్గానే మాట ఏంటో తెలుసా? వీడికి బడాయి యూసులు ఎక్కువరా అంటారు తెలుసా? బింకములాడడం అంటే బడాయి కోర్లు. ఇదే డైరెక్ట్ కూడది. బడాయి కోర్లు అంటే అర్థం ఏంటి ఇప్పుడు అది చెప్పండి. ఇంకా డైరెక్ట్ చెప్పనా? డబ్బా బ్యాచ్. ఏదన్నాడు, గొప్పలకు పోయి అప్పులు చేసి ఏం చేశారు? అప్పట్లో అనేవారట, పప్పు ఊడి తిని చివరికి చచ్చిపోయినా పర్లేదట. అలాంటి వాళ్ళు వీళ్ళని అన్నారు డబ్బా బ్యాచ్. ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఏమీ చేయరు, జస్ట్ ఆ చీపురుపులో కూడా అలా తీసి అలా పక్కన పెట్టరు. కానీ ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలుసా? నేనే. ఈ బింకంలాడువారు ఇలాంటి బడాయికోరు, వాళ్ళ నడక, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క నడవడిక, అన్ని విధాల వారి యొక్క నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ గంభీరత్వం, మేకపోతు గాంభీరం, ఇలా నడుచుకుంటూ రావడం, జబ్బలు ఎగరేయడం, ఇంకా నేను లేకపోతే ఇక్కడ ఏమీ వీళ్ళనే బైబిల్ అన్నది బింకంలాడువారు లేదా బడాయికోరులు. సెల్ఫ్ డబ్బా ఎక్కువ. వీళ్ళని అన్నది బైబిల్ బడాయికోరులు, బింకంలాడువారు, సెల్ఫ్ డబ్బా కొట్టేవారు. పైకా ఇంకా వారికన్నా గొప్పగా ఎవరు కనబడరు, కానీ లోపల చూస్తే కరెక్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్నారండి, పరిసయ్యులు అంటోళ్ళు. సేమ్ పైకి చూస్తేనేమో వీళ్ళకన్నా గొప్పలు ఎవరు కనబడరు, లోపల చూస్తే ఆత్మీయ జీవితంలో 0%. పైకి చూస్తే ఆచార సంబంధంగా ఇంక ప్రతీది చేయాలి. ఉమ్ము వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు, చేతులు కడుకోకపోతే భోజనం చేయరు,
పాత్రలను వెలుపల బాగా శుభ్రం చేస్తారు, లోపల ఎలా అయితే ఆ డస్ట్ అంతా ఎలా ఉండిపోద్దో సేమ్ ఈ బడాయి కోర్లు ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవారు, ఏమీ లేకపోయినా డొల్ల జీవితం గడిపేసేవారు. బయట ఉంటే వేరే విషయం, బయట ఉంటే మనకు అవసరం లేదు. వీళ్ళు ఎక్కడ ఉంటారట? సంఘంలో ఉంటారట. నిజంగానే సంఘంలో ఉంటారంటే కరోనా టైంలో 10 రూపాయలు అట్టిపల్లి పట్టుకెళ్ళి 100 ఫోటోలు దిగిన వాళ్ళు మీకు కనబడలేదా? కనబడరు లేదా? 10 రూపాయల పులిహోర ప్యాకెట్ పంచిపెట్టి పబ్లిసిటీ వేలల్లో చేసుకున్నవారు మీకు కనబడలేదు? వాళ్ళని అంటుంది బైబిల్ బడాయి కోర్లు. వీళ్ళ మాటలు తప్ప పని చేత కాని వారు, వీళ్ళ సెల్ఫ్ డబ్బాగాళ్ళు. డబ్బా కొట్టడం తప్ప అది మోగుద్దంతే, లోపల ఏమీ ఉండదు, అంతా గులకరాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే తిమోతి, బయట ఉంటే నీకు అనవసరం. రాజకీయవేత్తలు కొడతారు ఇలాంటి డబ్బాలు, పని పాట చేయని వాళ్ళు కొడతారు. నేను ఎంత చేశాను అంత చేశానని చివరికి ఎండింగ్కి వచ్చేసరికి ఎలక్షన్లో చెబుతారు మా ప్రభుత్వం ఎన్ని చేసిందో తెలుసా? ఏం చేసింది? రోడ్లు వేస్తానన్నది వేయలేదు, కానీ ఏమని మెన్షన్ చేస్తారు? మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంత మాకన్నా విరగదీసింది ఎవరు లేరని సెల్ఫ్ డబ్బా వీరిని అంటుంది బైబిల్. బడాయి కోర్లు. విచిత్రం ఏంటంటే బయట వాళ్ళు చెప్పుకుంటే అవసరం లేదు మనకి, కానీ సంఘంలో ఉంటారంట ఇలాంటి వాళ్ళు. బడాయి కోర్లు ఉంటారట. ఇంకెవరు ఉంటారట? అహంకారులు. అహంకారులు అంటే గర్విష్ఠులు, ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడేవారు. వీళ్ళు అహంతో నిండిపోతారు, గర్వపు మాటల చేత విధేయత చచ్చిపోద్ది వీళ్ళకి. అంతో కొంత ఉన్న ఆ విధేయత మెల్లిగా వీరి స్థితి మారేసరికి అహంకారం పెరిగిపోయి నోటికి ఏదొస్తే అది. వారి మాటల్లో సమాధానం ఉండదు, ఎదుటోని సంతృప్తిపరిచే ఒక మంచి మాట వారి నోటంట రాదు. వారు మాట్లాడితే అహం కనబడుద్ది. స్థితి మారిపోయిన తర్వాత వారి గతాన్నే మర్చిపోయి ఎప్పుడు ఒదుగుండాల్సిన విశ్వాసి కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతాడు ప్రభు సన్నిధిలో. వీళ్ళ బయట ఉండేవారు కాదు, వీళ్ళ సన్నిధిలో ఉంటారంట ఇలాంటి అహంకారులు. ఎప్పుడు? ప్రభు వచ్చే టైంకి అది మర్చిపోవద్దు. ప్రభు వచ్చే టైంకి ఇలాంటి అహంకారులు ఉంటారు. నెక్స్ట్ దూషకులు ఉంటారట. అసభ్య పదజాలంతో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ మాటలను బట్టి వారు చావుకు సిద్ధమైపోయినా పర్వాలేదు, వీళ్ళ లోపల ఉన్న విషయానికి అక్కేయాలంతే. ఇంకా ఆ మాట వారిని బాధిస్తుందా లేదా, వారిని ఏమైనా లేదంటే వారు ఏవైనా నెక్స్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకుని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారేమో, ఏమవుద్దో ఈ మాట మాట్లాడితే ఏం ఆలోచించరు, వారి లోపల ఉన్నది కక్కేస్తారు. దోషకులు. ఈ దోషకులు అన్న పదం ఎక్కడ వాడారు తెలుసా? మూలంలో దేవదూషణకు సంబంధించి బ్లాస్ఫమీ లేదా చివరికి దేవుణ్ణే దూషించేంత ఆత్మ ఎలా అయితే పనిచేస్తుందో ఆ దయ్యానికి వాడిన పదాన్నే వీళ్ళకి వాడారు. ఈ దోషకులకి ఎప్పుడు ఎవరిని ప్రేమించే మనసు వేరుకుండదు. దేవుని కూడా దూషించేంత స్థితికి వాళ్ళు ఎదిగిపోయామనుకుంటారు, కానీ దేవునిలో దిగజారిపోయారని వారికి అర్థం కాదు. ఇలా చూడండి, మనుషుల ఆకారాలను బట్టి దూషిస్తారు, మనుషుల రంగును బట్టి దూషిస్తారు, మనుషుల యొక్క పర్సనాలిటీని బట్టి దూషిస్తారు, మనుషుల యొక్క ప్రాంతాలను బట్టి దూషిస్తారు, మనిషి యొక్క కులాన్ని బట్టి, జాతిని బట్టి, వంశాన్ని బట్టి, వారు నివసిస్తున్న ప్రాంతాలను బట్టి కూడా దూషిస్తారు. మరలా వెనక్కి వెళ్తున్నా, ఇలాంటి వారు బయట ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఎక్కడ ఉంటారు? కనబడుతున్నారు ఎక్కడైనా మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు? నాకు కనబడతారు అక్కడక్కడ. అంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండవు. నేను మొదట చెప్తున్నాను, అందరిలో ఈ 19 అవలక్షణాలు ఉండవు, కానీ అందరిలో ఏదో ఒక అవలక్షణం ఉంటుంది, ఏదో మూల పెరాలసిస్ వచ్చే ఉంటుంది. అలాంటి వాళ్ళు కనబడుతుంటారు మనకి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే మరలా తిమోతికి చెప్తున్నాడు, ఇలాంటి వారితో జాగ్రత్త తిమోతి, దూరంగా ఉండు, విముఖుడవై ఉండు. నెక్స్ట్, తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే ఎవరైతే కనిపించారో, ఎవరి కొరకైతే కష్టపడ్డారో, ఎవరి కొరకైతే గెంజి నీళ్ళు తాగి కడుపులు కట్టుకొని పత్యాలు చేసి ఎవరైతే కాపాడారో ఆ తల్లిదండ్రులనే బాధపరిచే కొడుకులు వస్తారట. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దగ్గరగా ఉన్నప్పుడు మనిషి ఇలా మారిపోతాడట. మన చుట్టూ తిరుగుతున్న మన యవనస్తుల్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, ప్రభు సమీపాన్నే ఉన్నాడు. నీ కొడుకు నీ మాట వినట్లేదు, నీ కూతురు నిన్ను తోసివేస్తుంది అని అంటే నీవు అర్థం చేసుకో, ప్రభు సమీపంగా ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల అవిధేయత కనుపరిచే, తల్లిదండ్రుల్ని హింసించి బాధించి మాటలను కూడా లెక్క చేయని వారు ఎదుగుతున్నారు అంటే మీకు అర్థం కావాలి, ప్రభు రాకడ సమీపంగానే ఉంది అని పౌలు గారు చెప్తున్నారు తిమోతికి. ప్రభు వచ్చేస్తాడు తిమోతి, ఇదిగో నీకు కృతజ్ఞత లేని వారు నీకు కనబడుతున్నారు అంటే, తల్లిదండ్రులకు అవిధేయులు కనబడుతున్నారంటే నువ్వు అర్థం చేసుకో, వచ్చేస్తారు, ప్రభు దగ్గరగానే ఉన్నాడు. నెక్స్ట్ చెప్తున్నాడు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలుని మర్చిపోయినాను. ఈరోజు జస్ట్ మీరు ఆలోచించండి, మేలులు మర్చిపోయినా పర్వాలేదండి, కానీ ఎవరి చేత అయితే మేలులు పొందారో వారి మీదే తిరగబడుతున్నారు తెలుసా? మీకు తెలియలేదా? ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఒక 10,000 అప్పు ఇవ్వండి ఒకరోజు,
ఇవ్వండి, పర్వాలేదు, మనం అప్పు ఇవ్వచ్చు, వడ్డీకి ఇవ్వకూడదు. 10,000 అప్పి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 31వ సారి లేవని చెప్పు నీ దగ్గర డబ్బులు లేకపోతే. నువ్వు 30 సార్లు చేసిన సహాయం అది గుర్తుండదు. ఏమని చెప్తారు చెప్పు? ఆడి దగ్గర ఉంచుకునే ఇవ్వలేదు రాడు. మరి 30 సార్లు చేసింది లేదు. ఇంకా కృతజ్ఞత. అన్నిసార్లు ఆపదలు వచ్చినప్పుడు చేయి జాపో లేదే కది. ఎవరి చేత అయితే మేలు పొందావో ఆ వ్యక్తి శ్రమలు ఉంటే మరలా ఆడికి ఎందుకు అలా జరిగిందో తెలుసా అని వెనకాల నుండి మాట్లాడుకుంటాం తెలుసా. వీళ్ళని బైబిల్ అన్నది కృతజ్ఞత లేనోళ్ళు. వీళ్ళు ఎక్కడుంటారు? బయట వాళ్ళని వదిలేద్దాం, మనం సంఘంలో ఉంటారట ఇలాంటి వాళ్ళు. ఏ సంఘంలో ఉంటారు? ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలోనే కనబడతారట వీళ్ళు. ఎలా కనబడతారు? విశ్వాసుల మాదిరి కనబడతారు, భక్తుల మాదిరి కనబడతారు. కానీ వారు ప్రభువుతో సహవాసం ఉండదు. వారి జీవితంలో ఏముంటుంది అంటే కృతజ్ఞత లేని బ్రతుకులు ఉంటాయి. మేలు పొందుకున్న వారి మీదే తిరగబడే జీవితాలు ఉంటాయి. వారినే దూషించి, వారినే వెన్నుపోటు పొడిచి, మరలా ముఖాన్ని బయట చూపించుకోలేనంతగా దిగజాచే, కృతజ్ఞత లేని, చేసిన మేలును మర్చిపోయే విశ్వాసులమని చలామణి అవుతున్న వారు సంఘంలో ఉంటారు. జాగ్రత్త తిమోతి. ఇలాంటి వారు నీకు తారసపడుతున్నప్పుడు నువ్వు గుర్తుంచుకో, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడని నీకు అర్థమవుద్ది. ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళు నువ్వు కనబడుతున్నప్పుడు మర్చిపోతారు వీళ్ళ మేలు. అందుకే మనకి బైబిల్లో కూడా 10 మంది కుష్ఠరోగులు శుద్ధి పొందిరి, కానీ ఎంతమంది తిరిగి చూశారు? ఒక్కడే. మరి 9 మంది మర్చిపోయారు. అవసరం లేదు వారికి, ఇంకా మేలు వచ్చేసింది కదా, వారి అవసరం తీరిపోయింది. కొంతమంది మనుషులు చూడండి, అవసరం ఉన్నంత వరకు ఒకలా, అవసరం తీరిపోతే ప్లేట్ ఇలా మారుద్ది. మనం మేలు గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, కానీ తిరిగి కీడు చేస్తున్నాము అని అంటే జాగ్రత్త. ప్రభు రావడానికి నీ జీవితమే తారసగా ఆయన కనబడుతుందేమో, నిన్ను బట్టే ప్రభు రాకడ సమీపించవచ్చేమో. ఇలా కృతజ్ఞత లేనట్టు బ్రతికితే నెక్స్ట్ మాట్లాడుతున్నాడు. అపవిత్రులు అంటే దేవునికి వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఆయన పరిశుద్ధతకి వ్యతిరేకంగా బ్రతికేవారు అపవిత్రులు. ఇలాంటి వారు సంఘంలో కనబడతారు. నెక్స్ట్ 9, ప్రేమ లేనివారు. మీరు ఫాలో అవుతున్నారు కదా అధ్యాయం. ఏంటి? ప్రేమ లేనివారు లేదా అనురాగరహితులు లేదా నిర్దయులు. ఇవన్నీ ఒకటే మూల పదాలు. క్షమించండి, అనురాగరహితులన్నా, ప్రేమ లేనివారన్నా, నిర్దయులన్నా ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. దీని మూలార్థం బొత్తిగా సహజమైన ప్రేమ కూడా ఉండదు వీళ్ళకి. సహజంగా మనిషిని ప్రేమించే ప్రేమ ఉండదు. మరి ఏ ప్రేమ ఉంటుంది? చెత్తనంతా ప్రేమించే ప్రేమ ఉంటుంది. జీవితాన్ని నాశనం చేసుకునే ప్రేమ ఉంటుంది. సహజంగా మనిషిని మనిషిగా ప్రేమించే ప్రేమ ఉండదు. ఏ ప్రేమ ఉంటుంది? వీళ్ళ మధ్య స్వార్థంతో నిండిన ప్రేమ ఉంటుంది. నీ కులమోడైతే నువ్వు ప్రేమిస్తావు, మీ ఊరోడైతే నువ్వు ప్రేమిస్తావు, లేదా నీ వంశం అయితే ప్రేమిస్తావు, నీ జాతి అయితే ప్రేమిస్తావు, నీ సంఘం అయితే ప్రేమిస్తావు, నీ డినామినేషన్ అయితే ప్రేమిస్తావు. ఎవరిని సహజంగా మనిషిని మనిషిగా ప్రేమించే ఈ తత్వం కూడా మనిషికి ఉండదంటే సంఘంలో ఉన్న వారికే ఉండదంటున్నాడు పౌలు గారు. నీ వారైతే ప్రేమిస్తావు, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తావు, నీ మేలు కోరే వారిని ప్రేమిస్తావు. ఇలాంటి వారితో జాగ్రత్త తిమోతి. ప్రేమ లేని వాళ్ళందరినీ కనబడతారు. నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇవన్నీ లోకంలో ఉంటే పర్వాలేదు, లోకంతో మనకి నిమిత్తం లేదు, కానీ ఇవన్నీ సంఘంలో కనబడతాయి అని 10 చెప్తున్నాడు ఆయన. అతి ద్వేషులు అంటే చెప్పండి, మన వాడుక భాషలో అర్థాలు చెప్పండి. అతి ద్వేషులు అంటే ఇక తీరని పగతో రగిలిపోయే వ్యక్తులేక, హింసకు పాల్పడే స్వభావం కలిగిన వారు వీళ్ళు. ఈ పదం మూలంలో ఎవరికి వాడిందో తెలుసా? డయాబొలోయ్ అని ఒక దయ్యానికి వాడారు. మళ్ళీ అడగండి, ఆ దయ్యం పేరు డయాబొలోయ్. మూలంలో ఉన్న పదమే మీకు చెప్తున్నా. ఆ దయ్యానికి వాడారు. అతి ద్వేషంతో రగిలిపోద్దట అది. దాని పగ తీరదంటే తీరదు. అది అపవాదికి ఉపయోగించిన పదం అది. ఇదే పదం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో కనబడుద్ది. ఇదే మాట 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26 వచనంలో కనబడుద్ది. మూల పదాల కోసం నేను చెప్తున్నా. ఆ అపవాదికి వాడిన పదమే ఈడికి వాడరు. ఎవరికి? అతి ద్వేషులు. మీరు అప్పుడప్పుడు చూడండి, కొందరి మీద కొందరు వ్యక్తులకి వారి జీవితం అంతా నాశనం అయిపోయి, వారు అన్ని విధాలా కృషించిపోయినా వారు ప్రాణంతో ఉంటే కూడా చూడలేరు. మన శత్రువు వాడికి తినడానికి తిండి లేక ఏడుస్తూ ఇంట్లో ఉన్నా సరే వాడిని చూసి నవ్వుకుంటారే, వీరే అతి ద్వేషులు. తీరని పగతో రగిలిపోతారు. చివరికి వాడు చచ్చిపోయినా సరే నాకు ఇలా చేశాడు రా అని గుర్తుంచుకుంటాం. సామాన్యంగా మనుషులు అంటారు, చచ్చిపోయిన వాళ్ళ కోసం మంచిగా మాట్లాడుకుంటారు వాళ్ళు ఎలా బ్రతికినా. కానీ ఇలాంటి అతి ద్వేషులు ఉంటారే, పగతో రగిలిపోయే వ్యక్తులు, ఇలాంటి దయ్యపు ఆత్మతో నడిపింపబడుతున్నారు. వాళ్ళకి మనిషి చచ్చిపోయినా జాలు ఉండదు,
మనిషి ఎదురుగుంటానే కళ్ళ ముందే కృషించిపోతున్నా, కృంగిపోతున్నా, ఏడుస్తున్నా, పరిస్థితులన్నీ మారిపోయి దిగజారిపోయిన స్థితిలోనికి పోయినా వీళ్ళ పగ తీరదు. ఎందుకనంటే వీళ్ళని నడిపిస్తున్న ఆత్మ అదయింగడ ఆత్మ, అది అలా నడిపిస్తుంటుందట. తీరని పగతో వీళ్ళు రగిరిపోతుంటారు వీళ్ళు. అందుకే చూడండి, యోహాన్ని ఎలా చంపేసింది హేరోదియా. లోపల తీరట్లేదు పగ, చంపిదాకా కూడా తన పగ తీరలేదు. రాజైనా అంతో కొంత భయపడ్డాడేమో కానీ హేరోదియకు భయం ఉందా? లోపల ఉండిపోయింది పగ. విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. మనిషి నాశనం అయిపోతున్నా చూస్తూ నవ్వుకునే ఇలాంటి సైకోయిజం సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉంటుందట. ఎప్పుడు మిస్ అవ్వద్దు లైన్. ఎప్పుడు? ప్రభు వచ్చే టైంకి, కడవరి దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఇలాంటి అతి ద్వేషంతో, తీరని పగతో రగిలిపోతూ హింసకు పాల్పడే దయ్యపు ఆత్మతో పెట్టరేగిపోతున్న అవిశ్వాసులు సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతారు. తిమోతి, ఇలాంటి వారికి దూరంగా ఉండు. నీకు ఇలాంటి వారు తారసపడితే నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ చెప్తున్నాడు, అపవాదుకులు, అపనిందల్ని ప్రచారం చేసేవారు. అంటే పుకార్లు పుట్టించే వాళ్ళు అంటారు చూసా, వాళ్ళే. చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఎంతమందికి తెలుసు? ఆయన పేరు విన్నారు కదా. వారి భార్య ఎలా చచ్చిపోయిందో తెలుసా? కేవలము ఇలాంటి పుకార్లు పుట్టించే వారి వల్లే చచ్చిపోయింది. ఇలాంటి అపవాదుకుల వల్లే డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య చనిపోయింది. అయినా అడవి ప్రాంతాలకి, ఆఫ్రికాలో నరమాంస భక్షకుల మధ్యకి 2 పిల్లల్ని తోడుకుని వెళ్ళిపోతాడు భార్యతో పాటు. వెళ్ళిపోయినప్పుడు వారికి తెలియని కొత్త రోగాలు, జ్వరంతో కూడిన రోగాలు వస్తే అక్కడ 2 పిల్లలు చచ్చిపోతారు. 2 పిల్లలు చచ్చిపోతే 3 నెలల్లోనే చచ్చిపోతారు. క్షమించండి, వెళ్ళిన కొద్ది రోజులకే ఆ 2 పిల్లలు చచ్చిపోతే ఈయన ఇంటి దగ్గర ఉండు ప్రాంతాలన్నీ వెతుక్కుంటూ నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళొస్తాడు. అంతలోకి వచ్చే టైంకి 2 పిల్లలు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏడుస్తారు, గగ్గోలు పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడే ఉంటే నీ జీవితం కూడా ఇక్కడే ముగిసిపోద్ది, నువ్వు వెళ్ళు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని భార్యను పంపిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనేమో ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నాడు నరమాంస భక్షకుల మధ్య, ఈవిడేమో ఇంటికి వచ్చేసింది స్వగ్రామానికి. వచ్చేస్తే కుదురులేని బ్యాచ్ ఉంటుంది కదండి, ఇలాంటి పనికి మాలిన పుకార్లు పుట్టించే వాళ్ళు. వీళ్ళొచ్చి వీళ్ళ ఆయన ఆఫ్రికాలో ఉండిపోయాడు, ఈవిడేమో ఇక్కడ ఉన్నది, ఏదో జరిగే ఉంటుందిలే, లేకపోతే ఈవిడెందుకు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఆయన ఎందుకు అడవి ప్రాంతాల్లో నరమాంస భక్షకుల మధ్య పిల్లలు చనిపోయినా సరే అక్కడెందుకు ఆయన ఉండిపోతాడు, ఏదో జరిగే ఉంటుందని అలా మాట్లాడుకుంటూ ఆ పుకార్లు కాస్త ఆవిడ యొక్క చెవిని పడేంత వరకు మాట్లాడతారు. ఇలా చెడ్డ పుకార్లు అన్నీ పుట్టించి అపనిందలన్నీ ప్రచారం చేసి చివరికి ఆవిడ చెవి దగ్గరే గుసగుసలు మాట్లాడుకుంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి అపార్థాలు లేవు, కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మేము ఎలా వేరు కావాల్సి వచ్చిందని అర్థం చేసుకోలేని ఈ జనుల యొక్క మాటలు విని, వీళ్ళ పుకార్లు విని ఆవిడ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా? అన్నీ సర్దుకుని మరలా తన భర్త దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళిన 3 నెలలకే ఆవిడకి జ్వరం వచ్చి చచ్చిపోద్ది. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఆ భార్య శవం దగ్గర మోకాళ్ళు వేసి, నువ్వు ఎందుకు విన్నావు తల్లి, ఇలాంటి పనికి మాలిన పుకార్లు పుట్టించే దయ్యపు ఆత్మచేత నడిపిస్తున్న ఈ పుకార్లు పుట్టించే అపవాదుకుల మాటలు నువ్వు ఎందుకు విన్నావు? నేను అర్థం చేసుకుని కదా నిన్ను పంపించింది. నువ్వు ఇక్కడ ఉండలేవు, పిల్లలు ఆల్రెడీ చనిపోయారు, ఉన్నవారినైనా సరిగా చూసుకుంటావని కదా నేను ఎక్కడి నుండి పంపించింది. నువ్వు మరలా తిరిగి వచ్చిన 3 నెలలకే నా ముందు ఇలా చనిపోయి ఉన్నావు. కేవలం ఇలా నువ్వు ఇలా చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ పుకార్లు పుట్టించేవాడని ఆయన చెప్తాడు. ఆయన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్యకే చావును కళ్ళ ముందుకు తెచ్చిపెట్టిన వ్యక్తులు ఈ అపవాదకులు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. మిషనరీ జీవితం లేదా మిషనరీ వాళ్ళ భార్యనే ప్రాణాలు చూసిన వారు ఏదో జరిగిందని లేని విషయాల్ని పుకార్లు పుట్టిస్తే అది వినొచ్చేసింది. ఆవిడ వచ్చేస్తే 3 నెలలకు చచ్చిపోయింది. 3 నెలలకి విపరీతమైన జ్వరాలు వచ్చి అక్కడున్న ఆ వాతావరణం పడక 3 నెలలకు చచ్చిపోతే ఏడుస్తాడైనా. ఇలాంటి మాటలు వినా నువ్వు వచ్చేసావు. మనుషులు 100 మాట్లాడుకుంటారు, మీకని ఇచ్చే భరోసా ఒకటే, మీరు తప్పు చేస్తే దేవుని ముందు యథార్థంగా ఒప్పుకోండి. మీరు నిజాయితీగా ఉంటే ఎవడు ఎన్ని మాటలు వాగినా, మీ వెనకాల ఎన్ని గోతులు తవ్వుకున్నా మీరు అలా స్టాండింగ్గా నిలబడండి, ప్రభు చూసుకుంటాడు అంతే. ఆ రోజు ఆవిడ అది చేయలేకపోయింది. తన భర్త అర్థం చేసుకున్నాడు. నేను అర్థం చేసుకునేవారు ఉంటారు, బయటోడు ఎలా అయినా మాట్లాడుకొని, నీ చుట్టూ ఎంతమంది ఎన్ని విధాలుగా పుకార్లు పుట్టించుకుని తిరగని, నీలో లేదా నువ్వు చేయని తప్పును కూడా నీ మీద మోపని. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నా దేవుని ముందు నేను నిజాయితీగా ఉన్నానా లేదా, ఇదొకటే మన స్టాండింగ్ మనకు బ్రతుకునిచ్చేది. ఆ రోజు తన జీవితాన్ని అలా ముగించేసిన వారు ఎవరు అంటే ఇదిగో ఇలాంటి అపవాదకులు.
ఇలాంటి వాళ్ళు బయట ఉంటే వేరే సంగతి, ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు తిమోతి. ఈరోజు కూడా సంఘాల్లో కనబడతారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పిన ప్రతి లిస్టులో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు సంఘంలో కనబడతారు. నెక్స్ట్ ఆయన చెప్తున్నాడు, అజితేంద్రియులు. ఇది అందరికీ ఉండేదే. ఇప్పుడు చెప్పండి, అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? అజితేంద్రియులు మన తెలుగు మనకే తెలియకపోతే ఎలాగా చెప్పండి? అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పిన పోనీ ఏంటని అర్థం అవుద్ది, ఎందుకంటే మనం ఇంగ్లీష్ బ్యాచ్ కదా. సరే, అజితేంద్రియులు అని అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు. అర్థమైందా? మళ్ళీ ఇంకా మన తెలుగులో చెప్పనా, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు. ఇంకా మన తెలుగులో స్వచ్ఛమైన పదాలు కావాలంటే స్వీయ నియంత్రణ లేని వాళ్ళు. ఇంకా కావాలేనంటే ప్రవర్తనలో స్థిరత్వం లేని వాళ్ళు. ఇంకా కావాలా? అర్థమైంది అనుకుంటా. ఇది అందరికీ ఉంటుందంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ స్వీయ నియంత్రణ కోల్పోయిన వారమే ఏదో ఒక బలహీనత దగ్గర. ఎప్పటి వరకు చెప్పిన లక్షణాలు మనలో అరకొరగా అక్కడక్కడ కనబడుతున్నాయేమో కానీ ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ అజితేంద్రియులు లేదా ప్రవర్తనలో స్వీయ నియంత్రణ లేకపోవడం, లేదంటే మనల్ని మనం అణుచుకోలేకపోవడం, మన కోరికలకి కళ్ళెం వేయలేకపోవడం, ఈ సెల్ఫ్ కంట్రోల్ లేని తత్వం మనలో అందరికీ ఉంటుంది. ఇది ఎలాంటిది? శోధన కాలమందు కాలు జారేవారు అజితేంద్రియులు, వారి అవయవాలని పాపానికి అప్పగించుకునేవారు అజితేంద్రియులు. ఈరోజు అందరూ ఇదే లిస్టులో ఉన్నారంటే భేదం ఏమీ లేదు, అందరూ అజితేంద్రియులే. ఎవ్వరికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. నేను బీరు తాగనండి అన్నాడట ఎడారిలో ఉండి. ఎడారిలో బీరు లెక్క దొరికితే నీళ్ళే దొరకవు నీకు. జైల్లో ఉండి నేను గంజాయి కొట్టనన్నాడట. అది కాదు కదా సెల్ఫ్ కంట్రోల్ అంటే. నువ్వు నలుగురు మధ్య ఉన్నప్పుడు పాపం నీ కళ్ళ ముందు నిలబడి నువ్వు చేస్తావా చెయ్యవా అని నిన్ను ప్రేరేపించినప్పుడు అప్పుడు ప్రభు వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగా నిలబడ్డం కదా స్వీయ నియంత్రణ అంటే. ఎక్కడో ఏజెన్సీకి పోయి నేను పోర్నోగ్రఫీ చూడండి అంటే ఎట్లా? అక్కడ సిగ్నల్సే ఉండవు కదా. అర్థమైంది అనుకుంటా నా పాయింట్. అర్థమైందా? నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాపం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కదా, మనల్ని శోధన పిలుస్తున్నప్పుడు కదా, మన బలహీనత మనల్ని వెంటాడి పీకి పట్టుకుని బిగించినప్పుడు కదా మనం సెల్ఫ్ కంట్రోల్ పాటించాల్సింది. ఇది ఎక్కడుంది మనకి? మనకు అవకాశం లేని చోట మనం అంటాం, నేను నిలబడ్డాను ప్రభువా నీ కోసం పరిశుద్ధంగాని, నేను సినిమాలు చూడను ప్రభువా అని అంటావు, రీల్స్ మాత్రం దోడేస్తావు. ఇదా సెల్ఫ్ కంట్రోల్? నేను బూతులు మాట్లాడడం ప్రభువా అంటావు, డబుల్ మీనింగ్ డైలాగులు చెబితే వెంటనే పక్క అర్థం చేసుకుని నవ్వుతావు. ఇదా సెల్ఫ్ కంట్రోల్? మనకు నచ్చనివన్నీ వదిలేసుకుని దేవుని కోసం ఏదో చేశానని చెప్పుకోవడం కాదు సెల్ఫ్ కంట్రోల్ అంటే. దేవునికి నీకు మధ్యలో ఏదైనా వచ్చి అడ్డు తగిలి దేవుని యొక్క సహవాసాన్ని నీకు దూరం చేస్తున్నప్పుడు అది ఎంత పెద్ద బలమైన భారమైన బలహీనత అయినా దానికి దూరంగా పరిగెట్టి నాకు దేవుడే కావాలని ఆయన పట్టుకుంటావే, అది సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఇది ఉందా అంటే ఇది మనందరికి ఉంటుంది బలహీనత, స్వీయ నియంత్రణ. సరైన టైం వచ్చినప్పుడు ప్రభుని అలా పక్కన ఎట్టేస్తాం. జస్ట్ 5 నిమిషాలు ప్రభు మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడతాను అని మన మనసులో మనం అనుకుంటాం. ఇదొక్కటే ప్రభు, ఇదొక్కటే అని చెబుతాం. మళ్ళీ ప్రభుకే చెబుతాం మనం సిగ్గు లేకుండా, ఇదొక్కటే ప్రభు మళ్ళీ చేయను. ఆ ఒక్కటే అంటాం 100 సార్లు చేస్తావు అదే పాపాన్ని. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వారి జీవితాన్ని పాపంతో కలిసిపోయి లేదా పెన వేసుకొని జీవిస్తూ ఆ చిక్కులు పెట్టు పాపంతో వీరు కూడా చిక్కుబడి పాపంలో మునిగిపోయే జీవితాలు సెల్ఫ్ కంట్రోల్ లేని వారు, స్వీయ నియంత్రణ లేని వాళ్ళు. వీళ్ళు ఎక్కడుంటారంటే తిమోతి, బయట ఉండరు, వీళ్ళు సంఘంలో ఉంటారు. ఎప్పుడు కనబడతారు నీకు? నేను క్షమించండి, ప్రభు వచ్చే టైంకి నీకు కనబడతారు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? క్రూరులు అంటే దయ జాలి ఏమి లేని వాళ్ళు, అనాగరికులు, నాగరికత లేని వారు, లొంగని వారు, ఎదుటి వారిని శారీరకంగా మానసికంగా బయటపెట్టేవారు, తమ ప్రయోజనాల కోసం ఎదుటి వారి నాశనాన్ని కూడా కోరుకునేవారు. నెక్స్ట్ సజ్జన ద్వేషులు, చెడుతనాన్ని దూకుడుగా ఇల్లెత్తుకుంటారట. ఎదుటివాడు బాగుపడితే వీళ్ళు హర్షించలేరు. ఎదుటివారు కనీసం వారి జీవితాల్లో ఎదుగుతుంటే వారు చూడలేరు. సజ్జన ద్వేషులు మంచిని ఏమాత్రం ప్రేమించలేరు, ఓర్చుకోలేరు. నెక్స్ట్ చెప్తున్నాడు, ద్రోహులు, ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఇతరులకి హాని చేసేవారు వీళ్ళు ద్రోహులు. నెక్స్ట్ మూర్ఖులు అంటే తల బిరుసు గలవారు, జాగ్రత్త లేని వాళ్ళు, నిర్లక్ష్య వైఖరి కలిగినవారు, తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ?
సంఘంలో. నెక్స్ట్ గర్వాంధులు. గర్వాంధులు అంటే ఉప్పొంగిపోయేవారు, ఇతరులను తక్కువ చూస్తూ వాస్తవాన్ని కూడా గ్రహించకుండా తమకున్న హోదాను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, ఆస్తులను బట్టి, తమకున్న వెనకాల మంది బలగాన్ని బట్టి ఎవరైతే హర్షిస్తారో వీళ్ళని బైబిల్ అన్నది గర్వాంధులు. గర్విష్ఠులు వేరు, గర్వాంధులు వేరు. ఎప్పుడైనా మాట్లాడుకుందాం. గర్వాంధుల లిస్టులోనికేమో నెబుకద్నెజరు వస్తే, గర్విష్ఠుల లిస్టులోనికేమో ఫరో వస్తాడు. వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా చెప్పుకుందాం. రెండు వేరు. నెక్స్ట్, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారట. అంటే వీళ్ళ కోరికలే వీళ్ళకి పెద్ద పీటేస్తారు. దేవుడు, ఆయన వాక్యము, ఆయన సహవాసము, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి ఏం అవసరం లేదు. ఈ పూట కడుపు నిండిపోతే చాలని దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడే ఏసావు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. దేవుని కంటే లోకప్రీతి ఎక్కువైపోయిందే లోతు భార్య. సుఖానుభవం ఎక్కువగా ప్రేమించినావిడ. సొలొమోను కావచ్చు, దేమా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. 19, వీళ్ళందరూ పైకి భక్తి గలవారిగా కనబడతారు కానీ దేవుని పట్ల నిజమైన భక్తి లేదు వీళ్ళకి. స్వార్థం కొరకే దేవుని ఉపయోగించుకుంటారు. పైకి చూస్తేనేమో ఎంత భక్తిగా ఉన్నాడేంటి ఈ అబ్బాయి అని అనుకునేలా ఉంటాం, కానీ లోపల చూస్తేనేమో ఇదిగో ఈ 19 అవలక్షణాలతో కనబడతారట.